నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. చేపల పులుసు ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి? అందులోనూ మన నెల్లూరు చేపల పులుసు అంటే అందరూ ఇష్టపడతారు. దానికోసం ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర ఏసి బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి 3 వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక అందులోనే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు చూసి యాడ్ చేసుకోండి. తగ్గినట్లయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్‌ని కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 1 కేజీ చేపలకి 100 గ్రామ్స్ చింతపండు బాగా సరిపోతుందండి. అది ముందుగా నానపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ టమోటా, ఆనియన్ మిక్స్చర్‌ని ఒకసారి బాగా మిక్స్ చేసి అందులో 1 స్పూన్ పసుపు, అలాగే 3 స్పూన్స్ కారం యాడ్ చేస్తే కరెక్ట్‌గా సరిపోతుందండి 1 కేజీకి. 100 గ్రామ్స్ చింతపండు, 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు కరెక్ట్‌గా సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఫ్రై చేసుకున్నాం కదా! దాంట్లో కొంచెం తెల్లగడ్డ వేసి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత మనం నీట్‌గా కడిగి పెట్టుకున్నటువంటి 1 కేజీ చేపల్ని ఈ చింతపండు పులుసు మరిగాక దీంట్లో యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చాక ఇప్పుడు మనం మళ్ళీ మిక్సీ పట్టుకున్నాం కదా! ఆ మసాలా కూడా ఇందులో యాడ్ చేసి ముక్కలు విరగకుండా ఒకసారి లైట్‌గా అలా కలుపుకొని మూత పెట్టి ఉడికించాలండి. అంతే ఓ 10 నిమిషాలు ఉడికాక పులుసు మొత్తం చిక్కపడుతుంది. ఆయిల్ బాగా బయటికి సెపరేట్ అవుతుంది. చేపల కూర రెడీ అయిపోతుంది.